ప్రారంభం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చివరి వచ్చిన అందరము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు నామాన్ని మనం మహిమపరుచుకుందాం. ప్రభు దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి గత 10 మాసాలు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. ఆయన ఇంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడనే దానికి ఒకటే రుచు. அவர் இவ்வளவா நம்மளை நேசிக்கிறார்ன்றதுக்கு, நம்ம மேலே அவ்வளவா அன்பு வைத்திருக்காருன்றதுக்கு ஒரே ஒரு உறுதி என்னன்னா, இன்னைக்கு நம்ம உயிரோடு இருக்கிறோம். இன்னைக்கு நம்ம உயிரோடு இருக்கிறோம் இல்லையா? அதுதான் పెరిదాన కిరుబై. அவர் நம்ம மேலே வைத்திருக்கிற ஒரு అన్బు, ఆయన మన మీద పెట్టుకున్న గొప్ప ప్రేమ, ఆయన ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము, జీవము కలిగి ఉన్నాం, ప్రాణముతో ఉన్నాం. ఆయన కృప. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుడు 10 మాసాలు మనల్ని కాపాడి 11వ మాసంలో అద్భుత రీతిగా దేవుడు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం உபாகமம் 33ஆம் அதிகாரம் 26வது வசனத்தை நான் படிக்கலாம். உபாகமம் 33:26. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన నీకు సహాయము చేయుటకును ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడైన చాలు తమిళ్లో పడిగ. உபாகமம் 33ஆம் அதிகாரம் 26வது வசனம். அவர் உனக்கு சகாயம் ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో మనకి దేవుడిస్తున్న వాగ్దానం ఏదనంటే, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. హల్లెలూయా. ఆయన మనకి సహాయము చేసేదానికి ఎక్కడి నుండి వచ్చాడంట? ఆకాశం నుంచి, ఆకాశ వాహనుడై వచ్చి ఉన్నాడు అంటూ మహోన్నతుడైన మేఘాహానుడై ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆయన మనకి సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తుంది. அவர் நமக்கு சகாயராக இருக்கிறார். எங்கேருந்து வராரா? ஆகாயத்திலேருந்து வந்திருக்கிறார். ఎక్కడి నుంచి వచ్చారు దేవుడు? ఆకాశములో నుంచి నిన్ను నన్ను మనములను ఆశీర్వదించేదానికి, ఈ యొక్క 11వ మాసములో దేవుడు మనములను దీవించేదానికి ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆకాశము నుంచి మనములను ఆశీర్వదించే దేవుడు. అర్థమైందండి? మనకి సహాయము చేసేదానికి ఈరోజు ఒకవేళ ఈ యొక్క 2025లో 10 మాసాలు ఎటువంటి సహాయం లేకుండా నీ కుటుంబంలో కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, వేదనతో ఉన్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఈ యొక్క 11వ మాసంలో నేను నీకు సహాయము చేసేదానికి ఆకాశంలోంచి వచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎవరండి ఈయన? ఆకాశం నుంచి ఎవరు వస్తారు? కదండి, దేవుడు వస్తాడు. మనుషులు వస్తారా? కదండి, భూమిలో నుంచి మనుషులు వస్తారు మనకు సహాయం చేస్తానని, కానీ మనకు చేసేవాళ్ళు కాదు. இல்லையா? பூமியிலேருந்து மனிதர்கள் வருவாங்க, நான் உனக்கு சகாயம் பண்ணுறேன். ஆனால் ஒரு சகாயம் பண்ண மாட்டாங்க. வானத்திலேருந்து சொல்கிற ஒரு ஆண்டவர், வானத்திலேருந்து வருகிற ஒரு ஆண்டவர் இல்லையா? ஆகாயத்திலேருந்து வந்து நான் உனக்கு சகாயம் பண்ணுறேன்னு சொல்கிறார் ఆండవర్ కదా. ఆకాశం నుంచి దేవుడు మనకి సహాయము చేసే దేవుడు అనేది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు
నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. నేను గత 10 మాసాలు చాలా కష్టముతో, బాధతో, ఇబ్బందితో, వేదనతో, నా యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి నేను దిగులుతో, బాధతో ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు సహాయం చేయటకు వచ్చి ఉన్నాను అంటూ ఉన్నాను. నేను నీకు సహాయం చేసేదానికి వచ్చి ఉన్నాను. அர்த்தமாயிருந்தா எப்படிடா? கடந்த 10 மாதங்கள் எனக்கு ரொம்ப சோர்வு போயிருக்கிற, கஷ்டத்தில் இருக்கிற, துன்பத்தில் இருக்கிற, வேதத்தில் இருக்கிற, எனக்கு சகாயம் பண்ணுறவங்க யார்? இந்த 11வது மாதமாவது ஆண்டவர் எனக்கு சகாயம் பண்ணுவாரான்னு சொல்லிட்டு ஒருவேளை நீ இருதயத்துக்குள்ள ஒரு ஏவுதலோட நீ இங்கே வந்திருக்கலாம். ஆனால் ஆண்டவர் சொல்கிறாரு, உனக்கு ஒரு வாக்கு தத்தத்தை கொடுக்குறாரு, கண்டிப்பாக நான் உனக்கு சகாயம் பண்ணுவேன், அதற்காக நான் ஆகாயத்திலேருந்து வந்திருக்கிறேன் என்றார் ஆண்டவர். ఆకాశంలో నుంచి ఆయన మనకి సహాయం చేసేదానికి వచ్చును అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో ఏ సహాయం నీకు కావాలన్నా ఎవరు నీకు సహాయం చేసేవారంట? దేవుడే. దేవుడే. ఆయన చేసే సహాయం ఎప్పుడు కూడా ఆగిపోదు. ఆయన చేసే సహాయం ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటుందనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలో చెప్తుండు, మనకి సహాయం చేయటకు ఆయన మహోన్నతుడైన దేవుడు ఆకాశం నుంచి మన కోసము దిగి వచ్చి ఉన్నాడు అనేది ఈ 11వ మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం. இல்லையா? இந்த 11వ மாதத்தில் ஆண்டவர் கொடுக்குற ஒரு வாக்குத்தத்தை என்னது? உனக்கு நான் சகாயம் பண்ணுவேன். சொன்னவர் மனிதனா ஆண்டவரா? மனிதனா ஆண்டவரா? దేవుడు కదండి. ఆండవర్ தான் சொன்னார் இல்லையா? அவர் சொன்ன வார்த்தை நிறைவேற்றுகிற ஒரு ஆண்டவர். வாக்குத்தத்தை கொடுத்த கர்த்தர் அதை நிறைவேற்ற ஒரு ஆண்டவர் இல்லையா? அதற்கு தான் ஆண்டவர் சொல்கிறாரு, ஏசாயா 41ஆம் அதிகாரம் 10வது వచనం படிங்க. ఏసాయా 41:10, యెషయా 41:10లో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నది దేవుని యొక్క వాక్యము. నీవు నా దాసుడువనియు భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకొందును. తమిళ్. நீ பயப்படாதே, நான் உன்னோடு கூடவே இருக்கிறேன், திகையாதே, நான் உன் தேவன், உன்னை பலப்படுத்தி உனக்கு நான் சகாயம் பண்ணுவேன், என் நீதியின் வலது கரத்தால் உன்னை தாங்குவேன். அல்லேலூயா, அல்லேலூயா. யார் சகாயம் பண்றாராம்? நான் உன் தேவன் అంటారు. నేను నీ దేవుడై ఉన్నాను. నీవు నన్ను ఆరాధించుటకు, నన్ను పూజించుటకు, ఇదిగో ఈరోజు వాగ్దానముతో నా దేవుడు ఏమి బలపరుస్తాడని నా మీద నమ్మకంతో వచ్చిన నేను నీకు దేవుడై ఉన్నాను. కాబట్టి నీవు నన్ను ఆరాధిస్తున్నావు, కాబట్టి నా మీద నీవు నమ్మకం కలిగి జీవిస్తున్నావు, కాబట్టి నీవు దేనికి ఏమి చేయొద్దు, భయపడవద్దు. 10 మాసాలు నీ కష్టములో, నీ బాధలో, నీ ఇబ్బందులో ఏ సహాయం లేకుండా భయపడుతున్న నీ జీవితంలో 11వ మాసంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీవు భయపడవద్దు, భయపడవద్దు. రెండవది, దిగులు పడద్దు. ఏం చేయొద్దు? దిగులు పడద్దు, భయపడద్దు కదండి. భయము ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు దిగులు ఆటోమేటిక్గా వస్తుంది. మన హృదయంలో ఎప్పుడైతే భయం వస్తుందో అప్పుడు దిగులు మనకి ఆட்டோமேட்டிக்காக வசதி இல்லையா? பயம் நம்ம இருதயத்துக்குள்ளே வந்தால் நம்ம எல்லாத்திலும் திகழ்ந்து போயிடுவோம். என்ன ஆகிடும், ஏதாகிடும். இந்த வருஷம் முடிய போகுது, 10 மாதம் ஆயிடுச்சு. என் குடும்பத்தில் 10 மாதம் ஒரு ஆசீர்வாதம் இல்லாமல், ஒரு இது இல்லாமல், ஒரு நன்மை இல்லாமல் இவ்வளவா கஷ்டப்பட்டு நான் வந்துக்கின்னு இருக்கிறேன். 11வது மாதம் கூட வந்துச்சு, 11வது மாதம் கூட வந்துச்சு. அடுத்த மாதம் பார்த்தானா பண்டிகை நாள். இந்த பண்டிகை நாளில் என் பிள்ளைகளுக்கு நான் எப்படி இல்லையா, நான் எப்படி உடைகளை வாங்கி கொடுக்க முடியும் அப்படின்னு நம்ம ஒரு யோசனையில் இருப்போம். இந்த 11வது மாதம் வந்தாவே 12வது மாதம் வந்த மாதிரி தான்
కదా. ఈ 11వ నెల వస్తేనే మనకి 12వ నెల వచ్చినట్టే, పండగ దినాలు వచ్చినట్టే. ఎలాగా నా కుటుంబంలో 10 మాసాలుగా సరైన ఉద్యోగం లేకుండా, సరైన బిజినెస్ లేకుండా, సరైన వరమానం లేకుండా, సరైన ఆర్థిక సహాయం లేకుండా నేను ఎంతగానో కష్టపడుతున్నా, నా జీవితంలో 11వ నెల వచ్చేసింది, ఎలాగా నా జీవితం, ఎలాగా నా కుటుంబాన్ని రన్ చేయాలి అని ఒక భయము, ఆ భయములోనే ఒక దిగులు, ఆ భయములోనే ఒక దిగులు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేసేదానికి ఆకాశం నుండి నేను వచ్చి ఉన్నాను. నీ భయాన్ని పోగొట్టేదానికి ఆకాశం నుండి నేను వచ్చి ఉన్నాను. నీ దిగులను తీసివేసేదానికి ఆకాశం నుండి నేను వచ్చి ఉన్నానని చెప్పిన దేవుడు అంటూ ఉన్నాడు, ఎన్ వలదు కయ్యాలు ఉన్నాయి తాంగువేన్, ఎన్ వలదు కయ్యాలు ఉన్నాయి తాంగువేన్, నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకొందును. కాబట్టి నీవు దేనికి ఏమి చేయొద్దు, భయపడవద్దు, నీవు దేనికి దిగులు పడవద్దు, நீ திகையாத, நீ பயப்படாத. என் வலது கையால் உன்னை நான் தாங்குவேன், உன் குடும்பத்தை நான் தாங்குவேன். உன் குடும்பத்துக்கு என்ன தேவை இருக்குதோ எதைக்கு ஏற்ற நேரத்தில் உனக்கு நான் சகாயம் பண்ணுகிற ஒரு ஆண்டவர். ఏట్ర నేరத்தில் తగిన సమయములో నీ పట్ల దేవుడు కార్యాలు చేసి నీ భయాన్ని, నీ దిగులను దేవుడు తీసివేసి నీకు ఒక సంతోషాన్ని కలుగు చేసేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆండవరోட వార్త సొల్లదు. ఒకవేళ నీవు భయముతో దిగులుతో ఇక్కడ కూర్చొని ఉండవచ్చు, బాధతో ఇక్కడ కూర్చొని ఉండవచ్చు. கடந்த 10 மாதங்கள் முடிந்து போயிடுச்சு, 11வது மாதம் வந்தது, வருஷம் முடிய போகுது. கண்ணை மூடி கண்ணு తొరతుకుள்ள ஒரு வருஷம் முடிய పోదు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సంవత్సరం ముగించబోతూ ఉన్నది. దేవా, ఈ 11వ మాసములైన నాయన నీ యొక్క కృపతో నాకు సహాయం చేయమని చెప్పి ఒకవేళ నీవు బాధతో, భయముతో, దిగులుతో ఇక్కడ కూర్చొని ఉండవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ஆண்டவர் உன்னோட பேசுகிறார். நீ திகையாத, நீ பயப்படாத, நான் உன் தேவன், நான் உன் தேவன். నీవు దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు, నేను నీ దేవుడై ఉన్నాను, నేను నిన్ను ఆదుకుంటాను అంటూ ఉన్నాడు. ఇది మానవుడు చెప్పిన మాట కాదు. நான் உன்னை தாங்குவேன்னு சொல்லிட்டு ஒரு மனுஷன் சொன்னது கிடையாது. இது ஒரு மனுஷன் சொன்னது கிடையாது. முதல்ல அவர் சொல்லிட்டார், நான் உன் தேவன். சொன்ன வார்த்தைப்படி நிறைவேற்றுகிற ஒரு ஆண்டவர் அவர் சொல்றார், நான் உன்னை தாங்குவேன், నేను నిన్ను ఆదుకుంటా, నీ కుటుంబాన్ని ఆదుకుంటాను, నీ కుటుంబానికి ఏమి కావాలో అది నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 13వ వచనం పడింగా, అదే అధికారం 13వ వచనం, అదే అధ్యాయంలో 13వ వచనం కూడా చదవండి. భయపడకము, నేను నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాను, చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేనేం చేసుకున్నా, పట్టుకొని ఉన్నాను. తమిళ్ 13వ వచనం, 41వ అధికారం 13వ వచనం. యేసయ్యా, உன் தேவனாகிய கர்த்தர் நான் உன் வலது கையை பிடித்து பயப்படாத, நான் உனக்கு என்ன இருக்கிறேன், துணை நிற்கிறேன் என்று சொல்லுகிறேன். இல்லையா? இப்போ யார் துணையா இருக்கிறாங்களா? கர்த்தர். ஆண்டவரே சொல்றாரு. எப்படி சொல்றாரு அவரு? தூரமா நின்று சொல்ல, அவரு தூரமா நின்று சொல்லல, நான் உனக்கு துணையா நிற்கிறேன், உன் குடும்பத்துக்கு நான் துணையா நிற்கிறேன்னு சொல்லிட்டு தூரமா இருந்து சொல்ல, பக்கத்தில் வந்து உன் கையை பிடிச்சி, உன் வலது கையை பிடிச்சி, నీ కుడి చేతిని పట్టుకొని, నీ కుడి చేతిని పట్టుకొని ఆడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు దేనికి భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. உன் வலது கையை பிடித்து உன் பக்கத்தில் நின்று நீ எதுக்கும் பயப்படாத, நான் உன்னை தாங்குவேன், நான் உன்னை தாங்குவேன். உன் குடும்பத்தை நான் தாங்குறேன். யார் தாங்குறாங்களா? நம்ம சொந்தக்கார் கிடையாது, இல்லையா? நம்ம அண்ணன் தம்பியும் கிடையாது, நம்ம உற்றார் ஒருவனார் கிடையாது. கர்த்தரே சொல்றார், நான் உன் தேவன். முதல்ல அந்த வார்த்தை சொல்லிட்டார், நான் உன் தேவன். உன் வலது கையை பிடிச்சி நான் உன்னை தாங்குவேன். நீ ஏன் திகிலா இருக்கிற? நீ திகையாத, நீ பயப்படாத, நீ சோர்ந்து போவாத,
ఆండోర్ சொல்கிற వార్త అది. దేవుడు చెప్తున్న మాట, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తా. నా కుటుంబం ఎలాగా నడుస్తుంది, నాకు పోషణ ఎలాగా, నేను ఎలాగా జీవించాలి, నా పిల్లల్ని ఎలాగా పోషించాలి అని నీవు అనుకుంటున్న సమయంలో దేవుడు అంటున్నాడు, ఆకాశం నుంచి నీ కోసం నేను దిగి వచ్చా. ஆகாயத்திலிருந்து நான் இறங்க வந்த உனக்காக. எதுக்கு நம்ம கஷ்டப்பட்ட பார்க்கறதுக்கா? இல்லையே, நமக்கு சகாயம் பண்ணுறதுக்கு. அவரே சொல்கிறார், ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశం నుంచి నేను దిగి వచ్చాను నీకు సహాయం చేసేదానికి. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. కాబట్టి మనము దేమీ చేయకూడదంట. நாம் என்ன பண்ணக்கூடாது? భయపడకూడదు. రెండవది దిగయాద. నీవు భయపడద్దు, దిగులు పడద్దు. అక్కడ ఏమన్నాడు? నా కుడి హస్తం నిన్ను ఆదుకుని అక్కడ అన్నాడు. ఇక్కడ 13వ వచనంకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నా కుడి హస్తం నిన్ను ఆదుకుంటుందే కాదు కానీ నీ పక్కనే ఉండి నీ కుడి చేతిని నేను పట్టుకొని నీ కుటుంబాన్ని నడిపిస్తా, నీ కుటుంబాన్ని నేను నడిపిస్తా కదండి. కానీ ఆయన మన దేవుడై ఉండాలి, ఆయన మన దేవుడై ఉండాలి కదండి. ఎప్పుడు ఆయన మన దేవుడై ఉంటాడు? ఆయనకి మనం ఇష్టముగా జీవించినప్పుడు, ఆయన వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు కదా. ఈ వాగ్దానము మన పట్ల నెరవేరాలి అని అంటే మనము దేవుని మాట వినాలి. இல்லையா? அதே உபாகமும் 28ஆம் அதிகாரம் 1வது வசனம் 2வது வசனம் படிங்க. இது நாம் செய்தானா ஆண்டவர் நம்ம குடும்பத்தை நடத்துவார். எல்லாரும் தெரிஞ்ச வசனம் தான், படிங்க. 28:1-2. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు శ్రద్ధగా విని అన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ నీకు వచ్చేస్తాయి. చాలు. ஆனால் உன்னை மேன்மையாக வைப்பார். ஆமென், ஹல்லேலூயா. இப்போ சொல்லப்பட்ட இந்த வாக்கு தத்துவம் உன் மேல வந்து உனக்கு ஆசீர்வாதமா மாறணும்னு சொன்னா நீ என்ன பண்ணணும்? கர்த்தரோட சத்தத்துக்கு செவி கொடுக்கணும், இல்லையா? கர்த்தரோட வசனத்துக்கு நாம செவி கொடுக்கணும். செவி கொடுத்தா போதுமா? அதன்படி நீ நடக்கணும்னு சொல்லிட்டு சொல்றாரு. அது அப்போ உனக்கு எந்த வாக்கு தத்துவம் நான் கொடுத்தனோ இதெல்லாம் உனக்கு ఆశీర్వాదమా మారు అంటారు ఆండவர். అవన్నీ ఆశీర్వాదముగా మారిపోతాయంట. ఎందువల్లంటే ఆకాశములో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం, పొక్కిసం అక్కడే ఉంది. ఎక్కడ ఉంది? భూమిలో ఉందా, ఆకాశంలో ఉందా? దేవుని దగ్గర ఉందా, ఇక మనుషుల దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉన్నది. అర్థమైందండి? అదే ఉపాగత్తుల 12వ వచనం పడింగ. అదే 28ఆం అధికారத்துல 12వ వచనం, అదే 28వ అధ్యాయం 12వ వచనం చదవండి. నీవు చేరియ కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును ధననిధిని తెరుచును. చాలు. దేవుని వాక్యం చెబుతుందండి. ఆకాశములో నుంచి ఆయన ఏమి తెరుస్తాడంట? మంచి ధననిధి, పొక్కిసం. తమిళ్లో పడింగా, ஏற்ற காலத்தில் மழை பெய்யும், நீ கைவிட்டு செய்யும் வேலைகள் எல்லாமே ஆசீர்வதிக்கவும்
வானத்தை திறப்பார், போதும். ஆமென். இல்லையா? இப்போ எங்கே இருக்குது ஆசீர்வாதம்? எங்கே இருக்குது? ஆகாயத்தில் தான் இருக்குது. இல்லையா? இப்போ அந்த வாசல்களை ஆண்டவர் திறக்கிறாராம். இந்த 11வது மாதத்தில் அந்த வாசல்களை ஆண்டவர் திறந்து உனக்கு அந்த ஆசீர்வாதத்தெல்லாம் கொட்டு போகிறார் ஆண்டவர். இப்போ அந்த ఆశీర్వాదతల్లా కొట్టు పోరారు. ఇలా ఆకాశపును దేవుడు తెరిచి ధననిధిని నీ మీద కుమ్మరించాలంటే, నీవు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాలనంటే ఇప్పుడు మనం ఏమి చేయాలి? கர்த்தரோட சத்தத்தை நாம் கேட்டு அதன்படி நாம் நடந்தால் இந்த நன்மைகள் எல்லாம் உன் மேலே வந்து కొట్టు అంటారు ఆండவர். ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి అంటున్నాడు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి అంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరిచి ఉంచాడు కదండి. మనకిచ్చిన వాగ్దానం ఏది? నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అన్నాడు. నీకు సహాయం చేయటకు ఆకాశవాసునుడై వచ్చును అన్నాడు. ఇప్పుడు ఆకాశం నుంచి దేవుడు మనకు మీద ఏమి కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు? ఏది కదండి. ఎక్కడయ్యా మాకు వర్షమే వచ్చింది కానీ ధనం రాలేదంటున్నారా కదా? మలై మట్టందాయా వందదు ஆனால் పణం வரலையா కదా? ఆకాశంలో నుంచి వర్షము ఎలాగైతే కురిపిస్తానో అలాగా నా ఆశీర్వాదాలన్నీ నీ మీద కుమ్మరిస్తానంటూ ఉన్నాడు కదండి. ఇప్పుడు వర్షము ఆకాశం నుంచి కంటిన్యూగా వస్తూ ఉంటే మనం ఏం చేస్తాము? పోదుమయ్యా ఇంద వర్షం, పోద ఇంద మలై పోదయ్యా, ఇని వేణయ్యా అని சொல்லுவோம். అదే పణం కొట్టినా కదా, డబ్బు కురిపిస్తే పోదమయ్యా అంటమా? అనం. అలాగా ఆశీర్వదిస్తాడంట దేవుడు. అలాగా నీ కుటుంబాన్ని దీవిస్తాడంట దేవుడు. నీవు వద్దనే కొందే సమృద్ధిగా దేవాది దేవుడు ఆకాశపు వాక్యలు తెరిచి ఉంచాడు నీ మీద కుమ్మరించేదానికి. ఆయన రెడీగా ఉన్నాడు. నిన్ను ఈ 11వ మాసంలో నీ కష్టము, నీ భయము, నీ దిగులు, నీ వేదన, నీ దుఃఖము అన్ని దేవుడు తొలగించి ఆయన నీ జీవితంలో నీ కుడి చేయి పెట్టుకొని నీ కుటుంబంలో నీవు చేసే పనులన్నిటిని ఆశీర్వదించి దీవించేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. పొందుకునేదానికి మనం రెడీగా ఉన్నామా? అది మనం పొందుకునేదానికి రెడీగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ఇక్కడి నుంచి నిచ్చినెక్కించుకొని పైకి వెళ్ళిపోవాలి. అంతేనా? ఏం చేయాలి మనము? ఇది చేస్తే ఆయన అది చేస్తాడు. கர்த்தரோட சத்தத்துக்கு நீ கீழ்ப்படிந்து கர்த்தரோட வார்த்தைப்படி நீ நடந்தால் இந்த ఆశీర్వాదం ఎல்லாம் ఉన్ మేల కొట్టు అంటారు ఆండవర్. ఇవన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. கொடுத்த வாக்குத்தத்தம் நிறைவேறும். கர்த்தரோட வார்த்தைக்கு நீ செவி கொடுத்தால் அதன்படி நீ நடந்தால் எல்லாமே உனக்கு ஆசீர்வாதமாக மாறும். நீ செய்கிற ஒவ்வொரு வேலையும் ஆண்டவர் ஆசீர்வதிப்பார். இதுவரை காணாத 10 மாதம் காணாத வெறும் பெரிய அற்புதம் ஆசீர்வாதம் இந்த 11வது மாதத்தில் இயேசுவின் நாமத்தில் உன் குடும்பத்தில் நடக்கும். నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆయన అంటున్నాడు, నీ కుడి చేయి పెట్టుకొని నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను ఆదుకుంటా. కాబట్టి నీ భయము, నీ దిగులు అన్నీ నువ్వు పక్కన పెట్టేసి నేను నీ దేవుడై ఉన్నాను కాబట్టి ఆ యొక్క దేవుని వాక్యాన్ని, దేవుని మాటని విని ఆయన వాక్య ప్రకారం నీవు జీవించినప్పుడు దేవుడు ఈ వాగ్దానము నీ కుటుంబంలో నూరంతలుగా ఫలింప చేయునుగాక. ఏం వాగ్దానం అంద ఈరోజు? ఉపాగమం 33వ అధికారం 26వ వచనం, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనములో ఉన్న ఈ మాట ఈసీఐ హోప్ చర్చ్లో ఉన్న ప్రతి కుటుంబంలో నెరవేర్చబడునుగాక. ప్రతి కుటుంబంలో ఆకాశపు నుంచి దేవాది దేవుడు తన యొక్క ధననిధిని కుమ్మరించునుగాక. ఆకాశములతో దేవుని యొక్క దీవెనలు ప్రతి కుటుంబంలో దేవుడు కుమ్మరించి నెరవేర్చునుగాక. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామా? ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చలాగన ప్రార్థించుకుందాము. ప్రభు బల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలను మీ కుటుంబంలో ఆశీర్వాదముతో నడిపించునుగాక. ప్రభుకు సమర్పించుకుందాం.